జగన్కి 900 మంది సెక్యూరిటీ కావాలంట. మేము ఇప్పటికీ 200 మందిని ఇచ్చాం, 400 మంది నడుస్తున్నారు అని మొన్న మధ్యన హోంమంత్రి అంతి గారు చెప్పారు. అప్పుడే ప్రస్తావించుకున్నాం. రోడ్డు మీద కాపలాకు ఉండేటటువంటి పోలీసులు కూడా భద్రతకి అని చెప్తే అమాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు బుడమేర ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఆ ఏరియా అంతా పోలీసులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, లేకపోతే కనుక కానిస్టేబుల్, హోంగార్డులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ చంద్రబాబు సెక్యూరిటీగా పనిచేస్తారు. అంటే చంద్రబాబు ఆ ఏరియాలు తిరిగేటటువంటి ప్రాంతాల్లో కంట్రోలే చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబు భద్రత కోసం ఉన్నట్ట కాదే. ఆయన చుట్టూ ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ కమాండోస్ ఏంటి, ఆ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీకి సంబంధించిన స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అంతవరకే లెక్క. దాన్నే కౌంట్ చేయాలి. అది ఎంత కేటాయించారు అన్నటువంటిది. కానీ జగన్ విషయంలో అలా కాకుండా 900 మంది ఉన్నారు. ఇది ఇంతకుముందు 118 మందో ఏమో ఉండేవాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు. ఈయన 180 మందో ఏమో ఉన్నారంటారు. ఇప్పుడు 118 మంది అనుకుంటా. అదే సందర్భంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే భారీగానే ఇచ్చాం, 200 మంది ఇచ్చాం, 300 మంది ఇచ్చామని చెప్తూ వచ్చినటువంటిది తెలుగుదేశం నాయకులు. ఇవాళ హైకోర్టులో జగన్ భద్రత మీద అఫిడవిట్ వేసిన సందర్భంగా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత అంటే 58 మందితో భద్రత ఇస్తున్నాం అని చెప్పారు. అది అసలు విషయం. జగన్కి భద్రత 58 మందితో ఇస్తున్నారు. వాస్తవంగా సీఎంకి ఇచ్చేంత సెక్యూరిటీ ఇవ్వరు. చంద్రబాబు గారు మాజీ సీఎం అయినా కూడా అప్పట్లో 100 మందికి పైగానే ఇచ్చారు. ఎందుకు అంటే ఆయనకి థ్రెట్ ఉంది అన్నటువంటి కారణం. జగన్కి అట్లాంటి థ్రెట్ ఉంది, కానీ అయితే ఆయనకు ఉన్నటువంటిది నక్సలైట్ల థ్రెట్, జగన్కి సహజమైనటువంటి థ్రెట్. కాబట్టి ఇక్కడ అంతమందిని ఇవ్వరన్నది కామన్. కాకపోతే వందలాది మందిని ఇప్పటికీ జగన్కి భద్రతకి ఇస్తున్నామని చెప్పేది అబద్ధం అన్నటువంటిది ఇక్కడ స్పష్టమైంది.